నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు. ఈ 40 రోజుల్లో ఇది 4గోసారి బెంగళూరులో ఉండడం. ఎందుకు ఊరికే బెంగళూరు వెళ్తున్నారు? అసలు దీని వెనకాల కథ ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఈ 45-40 రోజుల్లోనే ఇన్నిసార్లు బెంగళూరుకి వెళ్ళారు. గతంలో చూసుకుంటే నా ఇల్లు ఇక్కడే, నేను ఇక్కడే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ఇంట్లో ఉండకుండా అక్కడెక్కడో బెంగళూరులో ఉంటున్నారు. ఎందుకు, ఏంటి, ఏమైనా మంత్రాలు ఏమైనా జరుపుతున్నారా? ఇప్పుడు ఆయన తిరగడానికి ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. ఊరికైతే తిరగడు కదా, టైం పాస్కి అయితే తిరగడు కదా జగన్మోహన్ రెడ్డి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి టైం పాస్ అయితే చేసేటువంటి పొలిటీషియన్ కాదు. ఆయన ప్రతి సెకండ్ కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తాడు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన పబ్జీ ఆడుకుంటారు, అందుకే ఆయన పబ్జీ ఆడుకుంటూ టైం పాస్ చేశాడు 5 సంవత్సరాల పాటు, 2019 నుంచి 2014 పాటు అని కొంతమంది చెప్తుంటారు. మరి కొంతమంది ఏం చెప్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచనా వేయద్దు, తక్కువ, బట్ ఆయన ప్రతి సెకండ్ కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తుంటాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో 2024 గురించి 2019 నుంచి ఆలోచించాడు, అంత తీవ్రంగా ఆలోచించి బోల్తా పడ్డాడు. ఆ బోల్తా పడ్డానికి కారణం ఏంటంటే ఆయన ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవటం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకపోగా సజ్జల రామకృష్ణారెడ్డికి, ధనంజయ రెడ్డికి అప్పచెప్పి వాళ్ళు చెప్పింది విని క్యాడర్కి, లీడర్కి దూరం పెంచేసింది. అధినేత కన్నా లీడర్లకు మధ్య దూరం పెరిగిపోయింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. సో 11 మందికి పరిమితం అయ్యాడు. 11 మందికి పరిమితం అయిన తర్వాత ఆయన తొలి రోజుల్లో చెప్పింది ఏంటి, హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నాను కానీ 39% ఓట్ బ్యాంక్ వచ్చింది, కాబట్టి వాళ్ళ కోసం ఉండాలనుకున్నాను నేను, సో వాళ్ళ కోసం ఉంటానని చెప్పి ప్రమాణ స్వీకారం చేశాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేశాడు, తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని. ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు తర్వాత చేయించాలి నాకు, కానీ ఆ విధంగా చేయించలేదని చెప్పి ఆ రోజున ప్రోటెస్ట్ స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి మీద విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత స్పీకర్కి ఒక లెటర్ రాశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అధికార పక్షం విపక్షమే ఉంది ఏపీ అసెంబ్లీలో, అధికార పక్షం కూటమి ఉంది, విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాబట్టి విపక్ష నేతగా తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఒక లెటర్ రాశాడు. ఒక లెటర్ రాస్తే దాని మీద స్పీకరు క్లారిటీ ఇవ్వకముందే ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, రాష్ట్రం అల్లకొల్లం జరుగుతుంది, వాటి గురించి నేను మాట్లాడదామని అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో ఏం చేశాడు, రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి డిమాండ్ చేసి నవ్వుల పాలయ్యి ఆడ 3 రోజులు ఉండాలని చెప్పుకొని వెళ్ళి 1 రోజుల్లో వచ్చేసాడు తాడేపల్లికి. కొన్ని తాడేపల్లిలో 3 రోజులు ఉంటారనుకున్నారు, చాలా సడన్గా తెల్లారేటప్పటికి బెంగళూరు వెళ్ళిపోయాడు. కొన్ని బెంగళూరులో ఉంటాడు ఆయన, 1 వారం పాటు ఉంటాడు అనుకుంటే సడన్గా మళ్ళీ తాడేపల్లి వచ్చాడు. తాడేపల్లికి వచ్చాడు కదా అని చెప్పేసి పొలవమని క్యాడర్ వెళ్ళి ఏదైనా కలవాలని ప్రయత్నం చేస్తే ఆ వెళ్ళినటువంటి క్యాడర్ని కలవనీయకుండా అడవుడి చేసి ఆ ప్రైవేట్ సెక్యూరిటీ కొట్టి పంపించేశారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ బెంగళూరు ప్రత్యేక విమానంలో వెళ్ళిపోయాడు. బెంగళూరు ప్రత్యేక విమానంలో వెళ్ళి బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ఉన్నాడు ఆయన. ఆ ప్యాలెస్ గురించి రకరకాలు చెప్తుంటారు, 30 ఎకరాలు 40 ఎకరాల్లో ఉంది, చాలా విలాసవంతమైనటువంటి ప్యాలెస్ అది, రకరకాలుగా చెప్తూ ఉంటారు. సరే, ఏదైనా సరే ఆ ప్యాలెస్లో ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు, ఆయన అసలు ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తుంటారు అని అంటే మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కర్ణాటక సోర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిన ప్రతిసారి డీకే శివకుమార్ వస్తున్నాడు, డీకే శివకుమార్ కలుస్తున్నాడు, డీకే శివకుమార్ తోటి మంత్రాలు సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసి రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు అనేది అక్కడ కర్ణాటక వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో డీకే శివకుమార్ అనేది ట్రబుల్ షూటర్, ఆయనకి పేరుంది. అంటే సంక్షోభం ఉన్నప్పుడు ఆ సంక్షోభం నుంచి పార్టీని బయటేయడానికి ఆయన చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాడు అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక క్రెడిట్. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనే దాని మీద డీకే శివకుమార్కి అప్పచెప్పారు ఆ బాధ్యత. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలని నియమించడానికి సహకరించింది, నియమించాలని సూచించింది కూడా డీకే శివకుమారే.
ఇందుకు డీకే శివకుమార్ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని అంటే, డీకే శివకుమార్కి వైఎస్ ఫ్యామిలీకి అనాదిగా ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. సో ఆ సంబంధాల కారణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ తోటి కలిసి రాజకీయపరమైన వ్యూహాలు రచిస్తున్నారు, బెంగళూరు కేంద్రంగా చేసుకొని యలహంక ప్యాలెస్ని బేస్ చేసుకొని అని చెప్పి వినిపిస్తుంది. మరి ఏంటి డీకే శివకుమార్ యొక్క ప్రతిపాదనలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదనలు ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, కర్ణాటక నుంచి వస్తున్నటువంటి సోర్స్ ప్రకారం ఈయనేమో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సంకేతాలు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి ఆయనేమో సర్జికల్ స్ట్రైక్ లాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి డీకే శివకుమార్ గురించి చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఎప్పుడు ఏ రోజు అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఢిల్లీలో ఉన్నటువంటి వేణుగోపాల్ పర్యవేక్షిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. వేణుగోపాల్ తోటి జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్లో మాట్లాడారు. రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమితో కలిసి నడవడానికి తాను సిద్ధం అనేటువంటి సంకేతాలు కూడా పంపించారు అనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు ఏమో తాడేపల్లికి వచ్చి విడతల వారీగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటిస్తాడు. బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళి ఇండియా కూటమితోటి చీకటి రాజకీయాలు నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో కర్ణాటక నుంచి అమరావతి నుంచి హైదరాబాద్ వరకు వినిపిస్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ఇంతకీ ఏం జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు అడావుడిగా తిరగడానికి కారణం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి, పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి వచ్చాడు తాడేపల్లికి, అంతే తప్ప వేరే కారణం లేదు. అందుకని మళ్ళీ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుని సతీ సమేతంగా వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరులోనే ఆయన రాజకీయాలు నడుపుతాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, దానికి ఇంకొక 3-4 నెలలు టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రజాక్షేత్రంలోకి డైరెక్ట్గా డిసెంబర్ జనవరి నుంచి ప్రజాక్షేత్రంలో దిగడానికి రెడీ అవుతాము. ఈ లోపల బెంగళూరులోనే ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయన బిజినెస్లకు సంబంధించిన వ్యవహారాలు అవన్నీ చూసుకోవాలనుకుంటున్నాడు అనేది వీళ్ళు చెప్పేటువంటి వాదన. కానీ ఆయన అక్కడికి పోయి బిజినెస్లు చూసుకుంటున్నాడంటే కాదు, ఆయనకి సన్నిహితమైనటువంటి వాళ్ళు, నమ్మకమైనటువంటి వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేని పిలిపించుకొని ఎప్పటికప్పుడు బెంగళూరులో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన రాజకీయాలే అక్కడ కూడా మాట్లాడుతున్నాడు, రాజకీయాల గురించే చర్చిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో 2029ని టార్గెట్గా చేసుకున్నాడు ఆయన. 2029 కళ్ళు మూసి కన్ను తెరిసేటప్పుడు వస్తుంది అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. 2029 కాదు, అసలు మధ్యంతరం కూడా రావచ్చు అనేటువంటి ఒక స్లోగన్ వదిలేడు ఆయన ఈ మధ్య కాలంలో. ఎందుకు వస్తుంది మధ్యంతరం, అంత బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడి అని అంటే, ఆయన ఏమంటాడు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రూల్ ఆఫ్ లా లేదు, అందుకని రాష్ట్రపతి పాలన పెడతారు, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అక్కడ? ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేస్తే వచ్చినటువంటి 39% ఓట్ బ్యాంక్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది ఆ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. దానికి రకరకాల కారణాలు. జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఒకసారి చూశారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని చూడడానికి సాహసం చేయరు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనేది. అంత ప్యానిక్ సిచ్యువేషన్, అంత భయపించాడు ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాల్ని. కాబట్టి మళ్ళీ అతనికి అధికారం ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేది పబ్లిక్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడుకి పాపాలు పండిపోతున్నాయి, శిశుపాలుడికి పండినట్టు చాలా వేగంగా పండిపోతుంది, కాబట్టి నెక్స్ట్ మందే అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, రాజకీయంగా కొన్ని అంశాలను తీసుకొని దాన్ని ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సామాజిక ఈక్వేషన్ కోణంలో కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి సామాజిక ఈక్వేషన్ కోణంలోనే ఓటింగ్ జరుగుతుంది, రాజకీయాలు కూడా ఉంటాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, కళ్ళెదుటే కనబడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. ఇప్పుడున్నటువంటి 39% కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. సో ప్రమాదం పొంచి ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో డీకే శివకుమార్ని ఆశ్రయించాడు, ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి. అయితే షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉండకూడదు అనేటువంటి ఒక కండిషన్ ఏదో పెట్టాడు అనేది ఒకటి అనిపిస్తుంది. అక్కడ డీకే శివకుమార్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక సంఘర్షణ అయినటువంటి ఒక రాజకీయ గేమ్ నడుస్తుంది. ఈ గేమ్లో భాగంగా డీకే శివకుమార్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, డీకే శివకుమార్ తోటి మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే బలోపేతం అవుతాము, రాబోయేటువంటి రోజుల్లో పార్టీ మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాల్సిందే అనేటువంటి అభిప్రాయంతో
జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరు భిన్నమైనటువంటి అభిప్రాయాల నడుమ యలహంక ప్యాలెస్లో చర్చలు సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు డీకే శివకుమార్ ఏదో ఒక రోజు వచ్చి కలుస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్. కాబట్టి వీలైనమా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కలిసి జగన్మోహన్ రెడ్డి నడవడానికి సిద్ధంగా లేరు. ఆ విషయం క్లారిటీగా డీకే శివకుమార్ చెప్పినట్టు తెలుస్తుంది. సో ఇక ఉండేటువంటి ఒకే ఆప్షన్ విలీనం. కాంగ్రెస్ పార్టీతో విలీనం చేస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డికి అనేది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి అసలు జైలుకి వెళ్తున్నాడు కాబట్టి భారతిరెడ్డికి ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి విలీనం అనేది తథ్యం. అందుకే ఈ అడావుడి నడుస్తుంది, విలీన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రత్యేక విమానాలు వెళ్ళడం రావడం ఈ అడావుడి అంతా కూడా దాంట్లో భాగమే అనేది కొన్ని వర్గాలు కర్ణాటకలో బాగా విస్తృతంగా చర్చించుకుంటున్నాయి. సో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది అటు జగన్మోహన్ రెడ్డి అన్నా చెప్పాలి, లేదంటే డీకే శివకుమార్ అన్నా చెప్పాలి. వాళ్ళిద్దరు కలవడం మాత్రం కర్ణాటక వర్గాలు మాత్రం చెప్తున్నాయి. ఈ క్రమంలో ఏ రోజైనా ఏదైనా రాజకీయాల్లో జరగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.